ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం వెలటూరు గ్రామంలో అన్నదమ్ముల ఆస్తి పంపకంలో పొన్నలూరు ఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశారు. దండేటి తిరుపతయ్యకి ఇద్దరు తమ్ముళ్లున్నారు. వీరికి మొత్తం 36 ఎకరాలు భూమి ఉంది. భూమి పంపకంలో అన్నదమ్ముల మధ్య తేడా వచ్చి 2016లో హైకోర్టుకు వెళ్ళగా కోర్టు స్టే ఇచ్చింది. అప్పటి నుంచి ఆ భూమిలో ఎలాంటి పంట వేయకపోవడంతో ముళ్ల చెట్లతో నిండిపోయింది. అయితే ఆ గ్రామంలో ఉన్న కొంతమంది టీడీపీ నేతల కన్ను ఆ భూమిపై పడింది. అన్నదమ్ముళ్ల మధ్య గొడవని అలుసుగా తీసుకున్న టీడీపీ నేతలు తమ్ముళ్లను మచ్చిక చేసుకొని ముళ్ల కంచెను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై తిరుపతయ్య హైకోర్టు స్టే ఉండగా ముళ్ల కంచెను ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించగా అధికారం అండతో తిరుపతయ్యపై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తిరుపతయ్యపైనే కేసు పెట్టారు టీడీపీ నేతలు. అయితే న్యాయం చేయాల్సిన ఎస్ఐ అధికార పార్టీ నేతలకే సపోర్ట్ చేస్తూ తిరుపతయ్య వయసుకు గౌరవం కూడా ఇవ్వకుండా బూతులతో రెచ్చిపోయారు. కోర్టులో స్టే ఉందని చెప్తుండగానే తిరుపతయ్యపై చేయి చేసుకున్నారు ఎస్ఐ అనూక్. ఇదేమీ ధర్మం అని ప్రశ్నించగా అధికార పార్టీ వారికి అడ్డుపోతే అనుభవిస్తావు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన తిరుపతయ్య ఎలాంటి విచారణ చేయకుండా చేయి చేసుకోవడం ఏంటని, ఇలా అయితే పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని అనడంతో మరింత రెచ్చిపోయారు ఎస్ఐ అనూక్. తిరుపతయ్యను భయపెట్టాలనే ఉద్దేశంతో ఎస్ఐ అనూక్ సినిమా తరహాలో పెద్ద నాటకానికే తెరలేపారు. 9వ తరగతి చదువుతున్న తిరుపతయ్య మనవడు చైతన్యను తిరుపతయ్యకి చెందిన ట్రాక్టర్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్లే క్రమంలో కానిస్టేబుల్ ట్రాక్టర్ని మోటార్ సైకిల్కి ఢీకొట్టారు. అయితే ఈ ప్రమాదం నువ్వే చేశావని కేసు నమోదు చేస్తానని బెదిరించారు. ₹1,00,000 ఇస్తే మిమ్మల్ని వదిలేస్తానని, లేదంటే మర్డర్ కేసులో ఇరికిస్తానని ఎస్ఐ అనూక్ బెదిరించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎస్ఐని ఆరా తీయగా కుటుంబ సభ్యులపైన కూడా బూతులతో రెచ్చిపోయారు. మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బూతులు తిట్టారు. అధికార పార్టీ నేతలకు సపోర్ట్ చేస్తూ ధర్మాన్ని రక్షించాల్సిన ఎస్ఐ అధర్మంగా వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉంది. ఎస్ఐ అనూక్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి ఎస్ఐ అనూక్పై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మండలం మాకు 36 ఎకరాల 40 సెంట్లు మా పట్టా భూమిని కోర్టుకు వేసాం. మా అన్నదమ్ములు ఇద్దరం కోర్టుకు వేసుకుంటున్నాం. కోర్టుకు వేసుకుంటే 2014లో కోర్టుకు వేసాం. అది ఇప్పుడు క్యూరింగ్కి వచ్చింది, జడ్జిమెంట్కి వచ్చింది. ఈలోపు ఏం చేశారంటే మా అన్నగారు పోయి వాళ్ళ చుట్టాలు ఉన్నారు వెలటూరులో, వాళ్ళ చుట్టాల నుంచి కొలిపి ఈ జడ్జిమెంట్ లోపల కర్ర కొట్టేయాలని చెల్ల చెట్లు పెరుగుంటాయి 14 నుంచి. ఆ చెల్ల చెట్లను వాళ్ళని పంపించి వాళ్ళ చేత కొట్టిస్తున్నాడు అతను కొట్టకుండా. సరే వాళ్ళ దగ్గరికి పోయి ఇది కొలుచుకోవాలి, అది కోర్టులో ఉంది, మీరు కొట్టొద్దు, మీది అంటున్నారు కదా, మీదైతే మీ సర్వే నెంబర్ పాస్బుక్లు ఎత్తారని కొలిపించుకున్నాక మీరు కొట్టుకున్నాను. ఇక వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకించి మమ్మల్ని నెట్టేసి పోయి పొన్నలూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. మా కర్ర అడ్డగిస్తున్నారని. మా అన్న రాలా, పక్కన వాళ్ళని పంపించారు. వాళ్ళకుంది కొంత భూమి అక్కడ, వాళ్ళని పంపించాడు మాది కూడా కలిపి కొట్టుకోమని పంపిస్తే, లేదు ఇది కోర్టులో ఉంది, మీ భూమి ఏదైనా ఉంటే మీరు కొట్టుకోండి, మా భూమిలో కొట్టడానికి లేదు అని మేము ఆపేసి వాళ్ళు మా దౌర్జన్యం చేసి మమ్మల్ని తీసుకుపోయి పొన్నలూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. పొన్నలూరు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఎస్ఐ ఫోన్ చేశాడు, మా కొడుకు చేశాడు. ఫోన్ చేసి ఎఫ్ఐఆర్లు ఎవరు ఇచ్చారు సార్ పేర్లు అంటే, ఎఫ్ఐఆర్లు ఎవరి పేర్లు కూడా చెప్పాలి మాకు. అసలు మీరు ఎవరురా కర్రకాడికి అడ్డం పట్టాలి, మీకేం సంబంధం రా, మీకు గుద్ద పగులుద్ది, మీరు ఆ కర్రజోలు బావద్దు, వాడిని కొట్టుకొని కర్ర అన్నాడు. ₹40,000 అమ్మారు ఆ కర్ర. మరి దాంట్లో ఎస్ఐని తీసుకోండి, వీళ్ళని తీసుకున్నారో మనకు తెలియదు. అంటే ఇప్పుడు మీ భూమిలో కర్ర కూడా కొట్టేశారు వాళ్ళు? మా భూమిలో కర్ర కూడా కొట్టారు కొంత. కొట్టడానికి ప్లాన్ వేశారు. కొట్టడానికి మేము ఆపాం, కొలుచుకొని నీకు ఎంత వచ్చిందో నీ అంత తీసుకొని కొట్టుకోమని. దానికి వీళ్ళు ఒప్పుకోవాలా అటు కొలుచుకునే దానికి. అప్పుడు ఎస్ఐ గారికి పోయి చెప్పాం, సార్ అది కోర్టు వ్యవహారంలో ఉంది, వాళ్ళ భూమి ఉందంటున్నారు కాబట్టి సర్వేని పెట్టి కొలిపించుకొని వాళ్ళకి వస్తే వాళ్ళని కొట్టుకోమని, మాకు వస్తే మనం ఉంటుంది అని చెప్పాం. దానికి అతను మామూలు వ్యతిరేకించి, ఏంద్రా మీకు సర్వే కొలిచేది, మీరు వాళ్ళ కర్ర కట్టం పోయి మీరు చేసేది ఏంద్రా అని చెప్పి నేను దొందేటి తిరుపతి మనవరాలనండి. నేనే ఆ రోజు
ఇన్సిడెంట్కి వాళ్ళని పిలిపించి స్టేషన్లో కూర్చోబెట్టి బూతులు తిట్టారని ఫోన్ చేశానండి నైట్ టైము. ఎందుకు సార్ సివిల్ మ్యాటర్లో మీకు ఏ రైట్ ఉండి మీరు అట్లా పిలిచి బూతులు తిడుతున్నారు అని అడిగితే లేదండి మీరు ఏదైనా ఉంటే రేపు తర్వాత పిలిచి మాట్లాడదామని అని చెప్పి వాళ్ళని అరిచి పంపించారంట. నెక్స్ట్ డే మార్నింగ్ అనాథరైజ్డ్గా వాళ్ళ కానిస్టేబుల్ తోటి యాక్చువల్గా సివిల్ మ్యాటర్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఈవెన్ దో సివిల్ మ్యాటర్ ఆయన పర్టికులర్గా వెళ్ళి నేను నుంచుంటాను కొట్టండి రా అని చెప్పి వాళ్ళ చేత కొట్టిస్తుంటే మా వాళ్ళు లేని టైంలో వాళ్ళ బాబు అతన్ని తీసుకెళ్ళిపోమ్మనండి అని వాళ్ళు చెప్పగానే పిల్లోని బండిని తీసుకొని వెళ్ళిపోయి వేరే వాళ్ళకి గుద్ది ఇదంతా మళ్ళీ ఎక్కడ మేము బయట పెడతామని చెప్పి మళ్ళీ ట్రాక్టర్ మీద ఆ బాబుని ఎక్కించి ఫొటోస్ తీసి స్టేషన్కి తీసుకెళ్ళి పేపర్లకి స్టేట్మెంట్స్ ఇచ్చి ఎందుకండి 16 సంవత్సరాల అబ్బాయి మీద 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న పిల్ల ట్రాక్టర్ ఎలా రైడ్ చేస్తారండి, వాళ్ళ మీద ఎందుకండి మీ ప్రతాపం అని అంటే ఏమన్నా ఉంటే మినిస్టర్తో చూసుకోండి, మినిస్టర్తో మాట్లాడండి అంటే మినిస్టర్స్ చెప్తే పిల్లల్ని తీసుకుపోతారా, పిల్లల్ని కిడ్నాప్ చేస్తారా? అసలు అనాథరైజ్గా రావడమే స్ట్రెస్ పాస్ అవుతుంది. ఈవెన్ దో ఇన్వెస్టిగేషన్ నీకు రైట్ ఉండి వచ్చావే అనుకుంటే పిల్లల్ని తీసుకెళ్లే రైట్ మీకు ఎవరిచ్చారు? ఓకే, పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్కి అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పొన్నలూరులో ఉన్న వెల్లటూరు గ్రామం నుంచి మళ్ళీ పొన్నలూరు స్టేషన్కి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత నువ్వు ఎప్పటికో వాళ్ళ ఫాదర్కి ఇంటిమేట్ చేసావు అంటే దారి మధ్యలో అతని కాల్ రికార్డింగ్స్ నేను విన్నానండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ అతను బాబుని రిలీజ్ చేసే వరకు రికార్డింగ్ అవుతూనే ఉంది. 5 లక్షలు కదా, 1,00,000 ఇవ్వండి వదిలేస్తానంటాడు.